హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐడియల్ గ్యాప్ ఏంటి, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటే ఐడియల్గా ఉంటుంది అన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. యూజువల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునేటప్పుడు 1.5 to 2 years 2 years ఇస్ ద ఐడియల్ గ్యాప్ అని చెప్తామండి. సో సిజేరియన్ అయినా, ముందు సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా, రెండు కిడ్స్ మధ్యలో గ్యాప్ 2 years ఉన్నప్పుడు దట్ ఈస్ అ వెరీ ఐడియల్ ఏజ్ హౌ టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీస్. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేసింది మేడం, సెకండ్ టైం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీస్ అనేవి రావట్లేదు, పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉంటున్నాయి, ఫస్ట్ కిడ్కి 3 years 4 years అయిపోతుంది, అయినా కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు రావట్లేదు, దీనికి కారణాలు ఏంటి, ట్రీట్మెంట్స్ ఎలాగా ఉంటాయి అని కొంతమంది అడుగుతుంటారు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది, సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే ఫస్ట్ అసలు ఎందుకు రావట్లేదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ ఎలా అయింది, నార్మల్ డెలివరీ అయిందా, సి సెక్షన్ అయినప్పుడు ఏంటంటే మనకి అడేషన్స్ లోపల అతుకుల వల్ల ట్యూబ్స్ అనేవి కొంత మలక పడినప్పుడు ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా అంటే ట్యూబల్ బ్లాకేజ్ ఇష్యూస్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి ఇబ్బంది అవుతుందండి. ఫస్ట్ కారణం అదే అయి ఉండొచ్చు. లేదు అని అంటే ఫస్ట్ డెలివరీలో ఏదైనా డెలివరీ అయిన తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్స్, మాయ అంత లోపలంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు గర్భసంచి లోపల కానీ ట్యూబ్లలో కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ అతుకుల వల్ల ట్యూబ్స్ ఏమైనా మూసుకుపోయి ఉన్నాయా అన్నది మనం ట్యూబల్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ టైం న్యాచురల్గా వచ్చింది, సెకండ్ టైం రావట్లేదు అంటే ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నది స్ట్రాంగ్గా సస్పెక్ట్ చేయాల్సింది ఉంటుందండి. లేదు ట్యూబల్ టెస్ట్లో ట్యూబ్స్ కూడా నార్మల్గా ఉన్నాయి అని అంటే మేబీ ఏమైనా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్లో క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా, స్పర్మ్లో క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా, ఏమైనా అలవాట్లు వస్తున్నాయా, స్ట్రెస్ వస్తుందా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో మీ ఎగ్ బాగుంది, స్పర్మ్ బాగుంది, యూట్రస్ బాగుంది, ట్యూబ్స్ బాగుంది, అంతా బాగుంది, అయినా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావట్లేదు అని అంటే యూజువల్గా మీ ఫర్టిలిటీ డాక్టర్స్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఎగ్ ఏ టైంలో మీ ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకొని ఎగ్ ఏ టైంలో రిలీజ్ అవుతుంది అన్నది కరెక్ట్గా తెలుసుకొని ఆ టైంలో న్యాచురల్గా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవుట్ ఆఫ్ 10 couples 6 to 7 couples ఈజీగా ఒక 3 to 6 months టైంలో ఇలా చేసినప్పుడు డెఫినెట్గా ప్రెగ్నెన్సీస్ అనేవి వస్తుందండి. కొంతమందికి ఏమన్నా ఏజ్ అవుతున్నా కొద్దీ లేకపోతే డిఫరెంట్ స్ట్రెస్ ఎక్స్పోజర్, పొల్యూషన్ ఎక్స్పోజర్, డిఫరెంట్ కారణాల వల్ల స్పర్మ్స్ ఏమన్నా కొద్దిగా క్వాలిటీ తగ్గినప్పుడు వీళ్ళల్లో చిన్న ట్రీట్మెంట్స్, కొన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అంటే ఐవై ట్రీట్మెంట్స్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి సెకండరీ ఇన్ఫర్టిలిటీలో చాలా 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 బాగుంటాయి. లేదు చాలా కొద్ది మందికి, ఎవరో 100 మెంబర్స్లో 2-3 అంటే అరౌండ్ 10% పీపుల్లో 5 to 10% పీపుల్లో ఏమైనా ఎగ్స్ బాగా తగ్గిపోతున్నాయి, ఓవేరియన్ రిజర్వ్ బాగా తగ్గుతుంది, లేదంటే స్పర్మ్లో క్వాలిటీ ఇష్యూస్ వస్తుంది, స్పర్మ్ మొటిలిటీ ఫ్యాక్టర్స్ వస్తుంది, లేదు ట్యూబ్స్ బ్లాక్ ఉంది, ఇలాంటి వాళ్ళల్లో ఎవరికో కొంతమందికి ఐవీఎఫ్ మటుకి అవసరం పడే దానికి స్కోప్ ఉంటుందండి. సో న్యాచురల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది, సెకండ్ ప్రెగ్నెన్సీకి డోంట్ వెయిట్ మోర్ దెన్ 1.5 year అండి. 1.5 year బేబీకి వచ్చింది అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ అవ్వట్లేదు అని అంటే మాత్రం 1 year 1.5 year ట్రై చేసాం న్యాచురల్గా అయినా కూడా అవ్వట్లేదు అంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ యువర్ ఫర్టిలిటీ డాక్టర్స్. ఒకసారి కలిస్తే అసలు కరెక్ట్ రీజన్ అనేది ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మీకు ఇస్తుంటారు. సో ఈ టాపిక్లో ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉందంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వీల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.